అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో పొద్దున్నే దర్శనం చేసుకున్న తర్వాత హోమము కళ్యాణం రెండు ముగించుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం అయితే ప్రసాదం అయితే ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. మన తెలుగు సాంప్రదాయ పద్ధతి అడ్డాకిలో భోజనం అయితే ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఇక్కడైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత చక్కగా భోజనాలు వడ్డించింది అయితే నాకైతే ఇక్కడే అనిపించింది. చక్కగా కూర్చోబెట్టి అరిటాకులో భోజనాలు వడ్డించారు వేడివేడిగా. వంటలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అన్నీ. ఇక్కడ సాంబార్ అయితే సేమ్ తిరుమల దేవస్థానంలో తిన్న సాంబార్ రైస్ లాగా అనిపించింది నాకైతే. మామూలుగా అన్నప్రసాదంలో అయితే మజ్జిగ వడ్డిస్తారు, కానీ ఇక్కడ గుళ్ళో మాత్రం పెరిగే వడ్డించారు డైరెక్ట్గా. చాలా బాగుంది పెరుగు అయితే. గుళ్ళో దేవుడి భోజనం చేసినప్పుడు ఏమి విడిచిపెట్టకుండా వృధా చేయకుండా తినాలంటారు, కానీ ఇంత చక్కగా భోజనం వడ్డిస్తే మాత్రం ఇంకేం ఆకులు తప్ప ఏమీ మిగలం నాకైతే. ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి మన వంతు సహాయంగా ఎంతైనా చేయాలి. నేనైతే పేరుడు అన్నప్రసాదానికి విరాళంగా ఇచ్చాను.